వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీ కాళ్ళు మొక్కుతాను, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్ లో పెట్టుకోండి ప్లీజ్ దయచేసి. నా తల్లిదండ్రుల తర్వాత మీరే పెద్ద దేవుళ్ళు నాకు. ఎంత మంది ఇగ్లవటినా ఇదే సత్యం. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో మహీధర్ అంటే ఎవరికి తెలియని వారైతే ఉండరు. ఎందుకంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే దాని మీద 10 వీడియోల వరకు చేసి బాగా డబ్బులు సంపాదించుకుంటాడు. అండ్ అదే విధంగా సినిమా గురించి లోపల చెప్పకుండా సో బేసిక్ గా అని ఈ విధంగా సొల్లు మింగుతాడనమాట. 8 నిమిషాలు, ఆ 16 నిమిషాలు, ఆ 15 నిమిషాలు ఇట్లా వీడియోలు లెంతీగా చేసి నాన్న సొల్లంతా చెత్తంతా మాట్లాడతాడనమాట. సరే, ఈ విషయం మనం పక్కన వార్తెంగినట్టయితే రీసెంట్ గా మన ఛానల్లో ఇతని గురించి ఒక పార్ట్ 1 వీడియో అయితే పెట్టానన్నమాట. దాంట్లో నేను చెప్పింది ఏంది అంటే, యూట్యూబ్ నుంచి గుద్దవాలుగా పైసలు వస్తుంటే ఉత్సాహంగా దర్ఫీ కేఫ్ విజయవాడలో పెట్టాడు. ఇక అక్కడ ఆయనకు సరిగ్గా గిరాకీ కాలేదు. ఆ తర్వాత 3-4 నెలలు అయిన తర్వాత తీసి పాడేశాను నేను ఆ దర్ఫీ కేఫ్ అని చెప్పి ఒక వీడియోలో అయితే ఆయన అయితే ఒక 16 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేశాడనమాట. ఆయన దాంట్లో మొత్తం అయితే ఆయన బాధలు అయితే చెప్పుకున్నాడు. ఆ తర్వాత వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి నేను బిజినెస్ లో లాస్ అయినా లౌడా లఫంగ్ అనుకుంటా ఏదేదో నానా సొల్లు అయితే చెప్పి జనాలని ఎడ్డి గొర్రెలని చేసి దాదాపు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ పేలు మొత్తం 3 లక్షల వరకు అయితే ఫోన్ పే అకౌంట్లు అయితే వేపించుకున్నాడు ఈ మహీధర్ ఆయన. అయితే దీన్ని బట్టి జనాలు అందరూ కూడా బయట అందరూ ఏమంటున్నారంటే, ఈడింతేరా నాయన, ఈ సబ్స్క్రైబర్లు ఇంకా ఎంత పెద్ద ముండా కొడుకులో యూట్యూబ్ లోకి వచ్చి ఏడుపు ముఖం పెట్టి సింపతి మింగి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3 లక్షల వరకు ఫోన్ పే కొట్టిపించుకున్నాడు అంటే వీడు మామూలోడు కాదు. ఈ నా కొడుకు ఈ కాఫీ పెట్టినటువంటి బిజినెస్ లోనే కాదు, ఆ సినిమా రివ్యూలు కూడా ఏమైనా జెన్యూన్ గా చెప్తాడా అంటే, ఆ మూవీ టీం వాళ్ళ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిన రోజు దాదాపు 30,000 40,000 దాకా పైసలు ఇప్పించుకొని సినిమా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది, మైండ్ బ్లోవింగ్ అనేటువంటి చెప్పేటువంటి ముండా కొడుకు రివ్యూవర్ అయ్యాడు. అంతెందుకు థియేటర్ దగ్గర రాజ్యసభ సినిమా చాలా మంది పబ్లిక్ అయితే అస్సలు నచ్చలేదు. అలాంటి సినిమాకి ఓ నీ అమ్మ గుద్దవాలుగా సూపర్ ఉంది అన్నట్టయితే రివ్యూ ఇచ్చాడు. ఇలాంటి మూర్ఖునికి మీరు అసలు 3 లక్షలు ఎలా పంపారు రా మీ అమ్మ అని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారంటే, పియ్యిల రూపాయి పడితే ఏరుకునేటువంటి రకం వీడిది ఒకవేళ ఆ దర్ఫీ బిజినెస్ గాని మంచిగా నడిచి మంచిగా కలెక్షన్లు రోజుకి 1 లక్ష రూపాయలు వచ్చిన సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా పంచేవాడా, లేకపోతే బయట దాన ధర్మాలు బుచ్చపోలకి ఎవడైనా చేసేవాడా వీడు అని చెప్పి జనాలు అందరూ కూడా అయితే ఈ విధంగా అయితే మహీధర్ మీద అయితే కోపోద్రిక్తులవుతున్నారు ఫ్రెండ్స్. సో నిజంగా చెప్పాలంటే మన మహీధర్ అన్నయ్య అసలు పిల్లలాట అనుకున్నాడో ఏమో, కానీ బిజినెస్ అంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి లాస్ ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలబడాలి, దాన్నే బిజినెస్ అంటారు. కానీ ఈ విధంగా ఏతులకి 65 లక్షలు పెట్టి బిజినెస్ ఏంటికి ఓపెన్ చేసి ఏంటికి ఈ విధంగా లాస్ అయ్యి మళ్ళా తిరిగి సబ్స్క్రైబర్స్ ని మళ్ళీ వచ్చి ఈ విధంగా బుచ్చపోన్ లాగా ఎందుకు అడుక్కుంటున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంతనన్న తెలివి ఉండాలి అనేటువంటిది అయితే నా ఫీలింగ్ అన్నమాట. మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో పైన? మీ ఒపీనియన్ ని డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా ఒకటైనా వస్తుంది, రోజుకొకటి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.